శుభవార్త. ఖాతాల్లో తల్లికి వందనం సొమ్ము. తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో తల్లికి వందనం పథకం పెండింగు దరఖాస్తులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆమోదం తెలిపారు. విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించిన లోకేష్ గారు పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి 325 కోట్ల రిలీజుకైతే అనుమతి ఇచ్చారు. దీంతో త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి సొమ్ము జమ కానుంది. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్స్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. కాగా ఏపీలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద 1వ క్లాసు నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల తల్లులకు ఆర్థిక చేయూత అందిస్తుంది. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బు జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఒక్కొక్క విద్యార్థికి ఈ పథకం కింద 15,000 కేటాయిస్తుంది ప్రభుత్వం. అందులో 13,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేసి మిగిలిన 2,000 రూపాయలు పాఠశాల నిర్వహణ గ్రాంట్ కోసం కలెక్టర్ల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. దీంతో ప్రతి విద్యార్థి తల్లికి 13,000 అందుతాయి. అంటే 2 పిల్లలున్న తల్లులకు 26,000 రూపాయలు అందుతుంది. 3 పిల్లలున్న తల్లులకు 39,000 రూపాయలు అందుతుంది. 4 పిల్లలున్న తల్లులకు 52,000 రూపాయలు అందుతుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన సొమ్ము విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయింది. కానీ కొన్ని కారణాల వల్ల మరికొన్ని పెండింగ్లో పడ్డాయి. అయితే తల్లికి వందనం పథకం పెండింగ్లో దరఖాస్తులకు మంత్రి నారా లోకేష్ గారు ఆమోదం తెలిపారు. విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించిన లోకేష్ పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి 325 కోట్ల రిలీజ్కి అనుమతి ఇచ్చారు. దీంతో త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి సొమ్ము త్వరలోనే